హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయితే పులిహోర చాలా బాగా వస్తుంది. అందరూ చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. మెయిన్గా మనం పులిహోర చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్, అన్నం బాగా పొడి పొడిగా ఉండాలి. తర్వాత తాలింపు మంచిగా వేయాలి. ఆ రెండిట్లోనే ప్రాసెస్ అంతా ఉంటుందండి. మనకి వచ్చేది శ్రావణ మాసం కదా, అమ్మవారి దగ్గర ప్రసాదంగా పులిహోర పెట్టుకోవడానికి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ పులిహోరకి రైస్ వండుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో నేను 3 కప్పుల రా రైస్ తీసుకున్నాను. మనం వండుకునే రైసే సరిపోతుంది. సో 3 కప్పులు రైస్ బాగా వాష్ చేసుకొని, ఇది 500 to 600 గ్రామ్స్ వరకు ఉంటుందండి. బాగా వాష్ చేసుకొని దీంట్లో నేను 5½ కప్పుల వరకు వాటర్ పోసాను. నానపెట్టేలా అయితే 5½ కప్పులు సరిపోయిద్ది. నానపెట్టకుండా కుక్ చేసేలా అయితే 6 కప్పులు పోసుకోండి. సో 5½ to 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. వీటిని ఇప్పుడు కుక్ చేసేద్దాము. రైస్ని అన్నం వండేద్దాము. ఫస్ట్ అన్నం వండిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి, వేరే బౌల్లోకి వెంటనే తీసేయాలండి. అప్పుడే పొడి పొడిలాడుతుంది. సో అదిగోండి, వేడి మీదే అన్నం విడగొట్టాలి, లేకపోతే అన్నం ముద్దయిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి, మనం కలుపుకుంటాం కదా పులిహోర, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఇలా పొడి పొడిగా ఉండాలండి. అన్నం షిఫ్ట్ చేసిన తర్వాత వేడిగా ఉంటుంది, చెయ్యి పట్టదు కాబట్టి గెంటెతో తీసుకోండి. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వేడి రైస్లో ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చాలా మంచిది, నువ్వుల నూనె అయినా యూస్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత దీంట్లో 4-5 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము. చేత్తో కానీ గెంటెతో కానీ మిక్స్ చేసుకోండి. వేడి పట్టలేకపోతే గెంటెతో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ గెంటెతో కానీ చేత్తో కానీ మిక్స్ చేసేసుకోండి. వేడి పట్టలేకపోతే గెంటెతో మిక్స్ చేసుకోండి. వేడన్నంలో ఆయిల్ వేసి మిక్స్ చేయడం వల్ల అన్నం ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందండి. ఆ వేడికి పసుపు స్మెల్ రాదు, సెట్ అయిపోయిద్ది. సో ఇలా పొడి పొడిగా ఉండాలండి రైస్. దీని మీద ఇప్పుడు ఇది మొత్తం ఈ పసుపు ఆయిల్ అన్నంలో కలిసిపోయేదాకా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక మూత కానీ క్లాత్తో కానీ కప్పేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చింతపండు ఉడకపెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద కొంచెం హీట్ చేయండి. మనం చెయ్యి పట్టే వరకు హీట్ చాలు. దాంట్లో 100 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకోండి. వేడి నీటిలో చింతపండు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వదిలేసి, తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఇందాక మనం చింతపండు నానబెట్టాం కదా, దాని నుంచి గుజ్జు తీసి, చింతపండు గుజ్జు తీసి చిల్లులు గిన్నెలో ఇలా చింతపండు గుజ్జు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చింతపండు నుంచి గుజ్జు వచ్చేంత వరకు తీసుకోండి. దీన్ని స్టవ్ మీద బాగా ఉడికించాలి. చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సగం వరకు ఉడికిందండి. సగం వరకు ఉడికిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఆంతుని వేసేయండి, కట్ చేయకుండా. దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ బదులు కల్లుప్పైనా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు చింతపండు పులుసు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని రైస్లో కలిపేద్దాము. చూడండి, ఇందాక మనం రైస్ ఆయిల్ కలిపేసి ఉంచుకున్నాం కదా, అది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఆయిల్ చూసుకుంటే
చేయి చూసుకుంటే ఆయిల్ తగులుతూ ఉండాలి. ఆ చింతపండు పులుసు ఇప్పుడు ఈ రైస్లో కలపాలండి. ఈ 500 to 600 గ్రామ్స్ ఉంటుంది కదా ఈ రైస్, ఆ 100 గ్రామ్స్ చింతపండు దీంట్లో కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకోవాలి. చింతపండు పులుసు రైస్లో చేత్తో కలిపితేనే బాగుంటుంది, బాగా కలిసిద్ది, గెంటతో కలవదండి. సో బాగా కలిపేసుకోండి చేత్తో. చూడండి ఇట్లా పొడి పొడిగా రావాలి. పులిహోర అనేది మనం కలిపినప్పుడు కాకుండా 4-5 అవర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం. మనం తాలింపుకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, జీడిపప్పు, సాయమినపప్పు అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం వేరుశనగపప్పు, ఇవన్నీ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఫస్ట్ పచ్చెనపప్పు వేస్తున్నాను నేను, ఎందుకంటే ఆ వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయినయే తీసుకున్నాను, అందుకని ఫస్ట్ పచ్చెనపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతాయి వేసుకుందాము. కొంచెం మినప్పప్పు ఆర్ సాయి మినప్పప్పు ఏవైనా ఓకేనండి, ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు వేసుకోండి. పచ్చివైనా పర్లేదు, ఫ్రై చేసినవైనా పర్లేదు. పచ్చివైతే ఫస్ట్ వేరుశనగపప్పు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఫస్ట్ జీలకర్ర వేసాం కదా, ఇప్పుడు వేయాలి, అప్పుడు వేయాలి. తర్వాత జీడిపప్పు వేసుకుందాము దీంట్లో. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు, తాలింపుకి సరిపోయే పసుపు వేసుకోండి. ఇందాక రైస్లో వేసాం కదా పసుపు, దీంట్లో కూడా తాలింపు వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు అస్సలు మిస్ చేయొద్దు. అదిగోండి తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపుని మనం రైస్లో మిక్స్ చేయాలి. మనం చింతపండు పులుసు కలిపి పెట్టిన రైస్లో ఈ తాలింపు మిక్స్ చేయాలండి. పులుసు కలిపిన తర్వాతే తాలింపు వేసుకోవాలి, ఫస్ట్ అయితే తాలింపు వేసుకోకూడదు. మీకు ఇంకా చాలా స్పేస్ ఉంటే క్లాత్ మీద పరిసి వేసుకోవచ్చు. 1/2 kg 1 kgకి అలా అవసరం లేదు. 3 kgs 4 kgs అలా చాలా అయితే క్లాత్ మీద అన్నం ఆరపెట్టి పులుసు కలిపి తర్వాత తాలింపేస్తారు. గెంటెతో కానీ చేత్తో కానీ ఇలా బాగా కలిపేసుకోండి పులిహోరని. మేమైతే కార్తీక మాసం వనభోజనాలప్పుడు ఈ పులిహోర చేస్తారండి. అసలు ఇది ఒక ప్రాసెస్ భలే ఉంటుంది. పులిహోర చేసే ప్రాసెస్ చూడడానికే బాగుంటుంది. సో పులిహోర ఇలా పొడి పొడిగా వచ్చిద్దండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం మిక్స్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రసాదంలో ఈ పులిహోర ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.